UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు తెలంగాణ డాన్సర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బషీర్ మాస్టర్ గారు. మాస్టర్ నమస్తే. మాస్టర్ నమస్తే. మాస్టర్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నా బ్రో. చాలా రోజుల తర్వాత హిట్ టీవీకి వచ్చారు. అవును. సో మాస్టర్ ఎట్టకేలకు జానీ మాస్టర్కి ఒక నేషనల్ అవార్డు అనేది రావడం జరిగింది కొరియోగ్రఫీలో. సో యాజ్ ఏ మీరు డాన్స్ మాస్టర్గా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు అసలు అవార్డ్స్ అనే దానికి వచ్చేవారికి దాని వెనక కష్టం చెప్తాను నేను. యాక్చువల్గా మేము హైదరాబాద్కి రావడానికి కారణం లారెన్స్ మాస్టర్. లారెన్స్ మాస్టరు మా ఖమ్మమే, నల్ల సీను అంటారు. మా ఎక్కడ ఉండేవాళ్ళంటే గ్రెయిన్ మార్కెట్ రోడ్, అంటే మిర్చి మార్కెట్ రోడ్లో ఉండేవాళ్ళు ఆయన. ఆయన డాన్సులు చూస్తుంటే మాకు అనిపించేది బా ఎంత మంచి స్టైల్ ఉండేదని. అప్పట్లో లారెన్స్ మాస్టర్ నంది అవార్డు కొట్టింది తెలుసా, నంది అవార్డులు ఉన్నాయి అప్పుడు. దాని తర్వాత నాటు నాటు సాంగ్కి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొట్టాడు అవార్డు ఆ సాంగ్కి. ఇప్పుడు కట్ చేస్తే మన జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రావడం చాలా చాలా గ్రేట్. ఎందుకంటే అది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప, వాళ్ళ తల్లిదండ్రులు పుణ్యం చేసుకుంటే తప్ప ఆ పుణ్యం ఆయనకు వచ్చింది. కానీ అసలు ఎంత అదృష్టం అంటే అది రావటం. ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ కావటమే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా గ్రేట్. ఆ కొరియోగ్రాఫర్లో ఎంతోమందో కొరియోగ్రాఫర్లో నేషనల్ అవార్డు కొట్టడం అంటే అదొక ప్రౌడ్ ఆఫ్ ఫీలింగ్. అంతా ఎక్కడ కలిసినా కానీ అదొక మంచితనం. ఆ సిచ్యువేషన్ బట్టి నాకు నేషనల్ అవార్డు రావడం అనేది అట్లా గుర్తుండిపోతుంది అనమాట. మాకైతే మా యూనియన్ నుంచి అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మాకు వాళ్ళకి చాలా సిచ్యువేషన్స్లో కొన్ని జరిగినా కానీ మేమైతే తెలంగాణ యూనియన్ నుంచి ఇంకోసారి కూడా హిట్ టీవీ తరపు నుంచి జానీ మాస్టర్ మీకు, మీ ఫ్యామిలీకి, మీ తెలుగు యూనియన్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సార్, ఈ అవార్డు వెనక ఏదైనా రాజకీయం కోణం ఉందా మాస్టర్? ఎందుకంటే ఇప్పుడు జానీ మాస్టర్ వేరే జనసేనకి సపోర్ట్ చేసిండు. జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు అనుకోవచ్చు నరేంద్ర మోడీ గారు పిఎం అవ్వడానికి. అట్నుంచి ఏమన్నా రిఫరెన్స్ వచ్చి జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు కానీ రావడం జరిగిందా? రాజకీయ కోణం ఉందా? అదేం లేదు, కానీ మీకు ఒక సాంగ్ ఉందిగా, ఆ సాంగ్ వల్ల వచ్చింది అంతే. అసలు రాజకీయానికి దానికి సంబంధమే లేదు. ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పించుకోవాల్సినంత అవసరం ఉంది. ఇప్పుడు ఆయనకి ఏదైనా సిచ్యువేషన్లో డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి సార్ నాకు పార్టీలో అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేషనల్ అవార్డు వస్తే దాంతో వచ్చింది నేషనల్ అవార్డు వచ్చిందని గుర్తింపు ఉంటుంది అంతే. ఆయనకు సాంగ్స్ వస్తూనే ఉంటాయి, చేసుకుని ఉంటాడు. దాని బదులు నరేంద్ర మోడీ గారితో చెప్పి నాకు తెలంగాణ ఇది జనసేనకి ఏదైనా మొత్తాన్ని కలిపి ఏదైనా ఒక పెద్ద పోస్ట్ ఇవ్వండి, లేకపోతే ఈ జనసేన పార్టీకి నాకు అధ్యక్షుడికి ఇవ్వండి, అది చెప్పుకుంటే బాగుండదు. కానీ కళకి రాజకీయానికి ఏముండదండి. కళ వేరు, రాజకీయం వేరు. కళ వేరు. మామూలుగా చెప్పించుకుంటే దానికి వచ్చేది ఏముండదు. అదొక ఆ పాటలో, ఆ సన్నివేశంలో ఆ కొరియోగ్రఫీ చాలా మంచిగా అనిపించింది. దానికి తగ్గట్టు ఇప్పుడు నాటు సాంగ్లో కొరియోగ్రాఫర్ అవార్డు ఇచ్చిండ్రు ఆయనకి, అంతే తప్ప ఇక ఏ రాజకీయం అనేది మనం 100 అనుకోవటమే. అది ఇంకోటి ఏంటంటే మాస్టర్, ఇప్పుడు మన ఒక 1 month బ్యాక్ జానీ మాస్టర్ మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. ప్రెసిడెంట్గా విన్ అవ్వడానికి 10 లక్షలు ఖర్చు పెట్టారు. ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో, డాన్సర్స్ ఉన్నారో, వాళ్ళు పని లేక వాళ్ళ ఊర్లోకి వాళ్ళకి వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళని ఎవరైతే వాళ్ళ ఊర్లోకి వాళ్ళు వెళ్ళారో వాళ్ళని పిలిపించి ముందు కానీ ఫుడ్ కానీ ఇక్కడ హైదరాబాద్లో అకామిడేషన్ కానీ, సో ఈ మొత్తానికి అందరినీ పిలిపించి ఈయన విన్ అవ్వడానికి 10 లక్షల దాకా ఖర్చు పెట్టారు అని జానీ మాస్టర్ మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. నిజంగా జానీ మాస్టర్ ఆయన 10 లక్షలు ఆయన పెద్ద విషయం కాదు, కాకపోతే విన్ అవ్వడానికి 10 లక్షలు ఖర్చు పెట్టారా? ఇప్పుడు ఎట్లుంటుందంటే తెలంగాణ స్టేట్ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ నా తరపు నుంచి ఏపీ వాళ్ళ యూనియన్లో కాబట్టి వాళ్ళ గురించి సిచ్యువేషను ఆడ ఎలక్షన్స్ ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు. అది ఖర్చు పెట్టాడా అంటే ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టుకుంటాడు. ఇప్పుడు నేను నిల్చున్నా, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను బండి మీదే తిరుగుతా గెలవటానికి. ఇప్పుడు నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, నువ్వేం చేస్తావు? కార్లో తిరుగుతావు, లేకపోతే కార్లోనే ఇంకా 10 కార్లు పెట్టుకొని తిరుగుతావు. ఇప్పుడు ఆయన నిల్చున్నాడు కాబట్టి జానీ మాస్టర్ అనే అతను కొన్ని సాంగ్లలో బాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఎక్కువ ఉన్న డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన 10 లక్షలు పెట్టుకుంటాడు, 20 లక్షలు పెట్టుకుంటాడు. అది ఆయన విషయం. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక ఇంట్లో ఇంకొక అతను ఎదిగినప్పుడు ఇంకొక ఇంట్లో ఈ పక్కన అతను కంపల్సరీ సపోర్ట్ చేయాలి. అవును. ఇప్పుడు వాళ్ళ యూనియన్లో
ఆయన నిల్చున్నాడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడా సంబంధం లేదు, గెలిచిండు అదే చూస్తారు అంతే. నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టినా 20 లక్షలు పెట్టినా సెకండ్ థాట్, సెకండరీ. అక్కడ దాకా ఎందుకండి. రామోజీరావు గారు చచ్చిపోయాడు, ఆయన ఎంత పెద్ద కోటీశ్వరుడు, కొన్ని వేల లక్షల కోట్లు ఉన్నాయి, కొన్ని ఎన్నో సినిమాలు తీసిండు. ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? అన్నీ మర్చిపోతారు. డబ్బులు ఇది కూడా అంతే, ఏది ఎవరికి గుర్తుండదు. గెలిచినవా గెలిచిన, సినిమా హిట్ అయిందా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందంటే ఎన్ని కోట్లు పెట్టినామని కూడా అడిగేటోడు ఉండడు. అలాంటి సిచ్యువేషన్లో దీని పాయింట్ ఆఫ్ కావాలని ఎందుకు చేస్తున్నారంటే, అది ఆయన అట్లా చేస్తే ఆయన తగ్గిద్దాం అనుకుంటారు, కానీ ఆయనే ఇంకా పైకి వెళ్తాడు. 10 లక్షలు ఖర్చు పెట్టిండా, ఎన్ని కోట్లు ఉన్నాయో, ఎన్ని కోట్లు సంపాదించిండు అనే తాటే వస్తుంది. కానీ అంతే ఉంటుంది. కానీ జనాలు ఎట్లా అంటే అతను ఎంత కష్టపడి సంపాదించిందని చూడరు అట్లా. అందుకోసమే నేనేమంటున్నా అంటే, ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టుకుంటాడు, ఆయన ఇష్టం అది. ఆయన గెలవాలనుకున్నాడు గెలిచిండు, మంచి చేయాలనుకుంటున్నాడు చేస్తున్నాడు, అంతే. అంతే. 100 మాట్లాడుకుంటారు ఎవరు, అవన్నీ పట్టించుకున్నామా మనకే తలుగుతాయి, పట్టించుకోకపోతే హాయిగా వెళ్ళిపోవచ్చు. సార్, ఇంతలా జానీ మాస్టర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, జానీ మాస్టర్ బై బర్త్ చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు నేషనల్ అవార్డు దాకా వచ్చారు. అవును. సో ఏదైతే జానీ మాస్టర్ స్ట్రగుల్స్ ఏదో దాని వెనక వాళ్ళ సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారా సార్ ఇండస్ట్రీ తరఫు నుంచి, లేకపోతే జానీ మాస్టర్ని దించాలని చూస్తున్నారా? అయితే అసలు ఫస్ట్ జానీ మాస్టర్ గురించి వస్తుంది కాబట్టి ఈ విషయం చెప్తున్నా. జానీ మాస్టర్ నేను 15 సంవత్సరాలది పరిచయం. 15 సంవత్సరాల క్రితం జానీ మాస్టర్ సాంగ్స్ అప్పుడే స్టార్ట్ చేస్తుండు. ఆయన సైడ్ డాన్సర్గా ఎక్కువ వాడలే సాంగ్స్లో. డైరెక్ట్ కొరియోగ్రాఫర్ కార్డు తీసుకొని ఆయన దగ్గర సీడీ పట్టుకొని తిరిగేటాడు ఒకటి. ఏది సాంగ్ ఉండేది మన బంగారు కూడిపెట్ట, అపోలో హాస్పిటల్ కాడ ఆడకొచ్చి ఉంటే మేమందరం కలిసి అక్కడ టీ తాగేటోళ్ళం. అపోలో కాడ టీ తాగి క్యాజువల్గా మాట్లాడుకునేవాళ్ళం. ఈయన వచ్చి వేరే వాళ్ళని రిక్వెస్ట్ అడిగేటోడు అనమాట. అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్స్ని అడిగేటోడు, నాకు బన్నీని పరిచయం చెప్పి వాళ్ళని పరిచయం చెప్పి అంటే మేము చెప్పేటోళ్ళం, ఎందుకు మాస్టర్ మీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, మీరు తిరగండి, వాళ్ళని పోయి మీరే డైరెక్ట్ రాజమౌళిని కలమంటే రాజమౌళిని కలిస్తే నెక్స్ట్ అతను నితిన్ సినిమా ఒక సాంగ్ ఇప్పించాడు. దాని తర్వాత నెక్స్ట్ అదొక సాంగ్ పడ్డది, ఏది మన మంచి మంచి సాంగ్స్ చేశాడు. దాని తర్వాత ఫుల్ బిజీ అయ్యింది. ఇప్పుడు వాళ్ళందరూ ఆయన ఎవరైతే బతిలాడిండో వాళ్ళందరూ ఎక్కడో చెత్త కుప్పలో ఉన్నారు. ఇప్పుడు ఆయన టాప్లో ఉన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి కట్ చేస్తే కృష్ణానగర్లో మేమిద్దరం, కృష్ణానగర్లో గలీలో మసీద్ ఉండేది. ఎవ్రీ రంజాన్లో కానీ మామూలు టైంలో శుక్రవారం కానీ ఆయన ముందు నేను వెనక నమాజ్ చదువుకునేవాళ్ళు. అంటే కష్టాన్ని నమ్ముకున్నోడికి ఏ ప్రాబ్లం ఉండదు ఎప్పుడు. ఇంకోటి కూడా ఏంటంటే మంచితనం ఉండాలి. కొన్ని కష్టాలు వస్తాయి, అది ఎవరి ద్వారా వస్తాయి, ఆయన ద్వారా రావు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా వస్తాయి. అట్లనే కానీ అదే ఆయన చేసిన కష్టం గురించి నేను చూసినాం కాబట్టి ఆయన కష్టపడ్డాడు, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు అంతే. కొంతమంది బాధలు పడ్డేవాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఉన్నారు. అసలు మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు సత్య కానీ ఇప్పుడున్న సత్య మాస్టర్ కానీ కొంతమంది మెడలో బంగారం వేసుకొని పెద్ద కార్లు వేసుకొని తిరిగేటోళ్ళు. ఇది సారథి స్టూడియోలో ఎవ్వరు లేడు ఇప్పుడు. మొత్తం అందరూ ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా తెలియదు. అంటే కాలాలు మారినట్టే జనాల భవిష్యత్తులు కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. జానీ మాస్టరు కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆ రేంజ్లో ఉన్నాడు. అట్లా అది ఎందుకంటే ఆయన బాంబే కార్డు తీసుకోవడానికి పోయినప్పుడు ఇయలే, చెన్నై కార్డు తీసుకోకపోయినప్పుడు ఇయలే, హైదరాబాద్కి వచ్చి ఈ కార్డు తీసుకున్నాడు. నేను హైదరాబాద్ కార్డులో అడిగితే నాకు ఇయలే, ఏంటి చెన్నై కార్డు అడుగు తీయలే, బాంబేలో కార్డు ఇచ్చింది నాకు. ఈ అన్నిటికంటే బాంబేనే పెద్దది.